ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చదువు కోసం పాఠశాలకు వెళ్లిన చిన్నారులతో ఉపాధ్యాయులే పనులు చేయిస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పేరుతో ఆదర్శం ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితులు మాత్రం ఆదర్శవంతంగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చదువు కోసం పంపిన చిన్నారులతో ఉపాధ్యాయులే పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఇక విద్యార్థుల చేత తరగతి గదులు శుభ్రం చేయించడం, ప్రాంగణంలో కసులు ఊడించడం, బెంచీలు బల్లలు తుడిపించడం వంటి పనులు చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి మండల పరిషత్ ఆదర్శ పాఠశాల అయితే అక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులచే అయితే వ్యక్తి చాకరీ చేయిస్తున్న ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఇదే విధంగా జిల్లాలో చాలా స్కూళ్ళల్లో చదువుకోవడానికి వచ్చే పిల్లల చేత వ్యక్తి చాకరీలు చేస్తూ గతంలో కూడా మన బీఆర్కే న్యూస్ ఇదే మార్కాపురం జిల్లాలోని తర్లుపాడు మండలంలో కల్జోలపాడులో వెలుగులో తీసుకొచ్చింది. తక్షణం అక్కడ ఎమ్మెల్యే స్పందించి ఆ హాస్టల్ విజిట్ చేసి కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు కలెక్టర్లు కానీ ప్రభుత్వ అధికారులు ఏదైతే పాఠశాలలోని ఉపాధ్యాయులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎన్నోసార్లు మీటింగుల్లో కూడా చదువుకోవడానికి వచ్చే పిల్లల చేత మీరు పని చేయించుకోరాదు, కేవలం వారికి చదువు మాత్రమే చెప్పాలని పలుసార్లు చెప్పి సూచనలు చేసినప్పటికీ ఆ మాటల్ని జిల్లా అధికారుల మాటలు ఏవి పట్టించుకోకుండా అక్కడ ఉపాధ్యాయులు అయితే పెరంజు పెట్టి పిల్లల చేత వ్యక్తి చాకరీ చేయడం అయితే మానుకోవడం లేదు. వాళ్ళ అలవాటు అలాగే చూపిస్తా ఉన్నారు. కానీ అక్కడ పాఠశాలలో ఏదైతే ఆయాలను పెట్టుకొని పని చేయించే ఇది వాళ్ళ పెట్టుకొని కూడా వాళ్ళ జీతాలు ఇస్తున్నట్టు చూపిస్తూ కూడా వాళ్ళని పెట్టుకోకుండా వాళ్ళ పేర్ల నుంచి జీతాలు డ్రా చేసుకుంటూ చదువుకోవడానికి వచ్చే పిల్లల చేతే వెట్టి చాకరీ చేస్తున్న ఘటన అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే అదేవిధంగా ఈ తర్లుపాడు మారిన ఓబులక్కపల్లి అయితే ఆదర్శ పేరుకే పాఠశాల, ఆదర్శ పాఠశాల, కానీ అక్కడ జరిగే మాత్రం విద్యార్థుల చేత కసువులు ఊడిపించడం, క్లాస్ రూముల్లో బల్లలు తుడిపించడం ఇలాంటి ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ చదివించే పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చదువుకోవడానికి మేము పంపిస్తే బడులకు గవర్నమెంట్ పాఠశాలలో ఇప్పుడు విద్య మెరుగుపడుతుంది, మంచి విద్య ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్తుంటే ప్రభుత్వాలు చెప్పే మాటలు విని ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపిస్తుంటే మా పిల్లల చేత వెట్టి చాకరీ చేస్తున్నారంటూ ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన గురి చెందుతున్నారు. అలాగే పలుమార్లు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళైతే మార్చుకోవట్లేదు వీళ్ళ పద్ధతి. ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్య అందిస్తున్నామా అని చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు అయితే తరచూ చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకొని ఎవరైతే పిల్లల చేత వెట్టి చాకరీ చేస్తున్నారో అలాంటి ప్రిన్సిపాల్స్ కానీ ఉపాధ్యాయుల మీద కానీ కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆ స్థానికులైతే గ్రామ ప్రజలు కానీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్.